మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజమే, అంత సౌందర్యం చాలా ముఖ్యం, కానీ ఇవాటి రోజుల్లో ఎప్పటికైనా సరే బాహ్య సౌందర్యం కూడా అంత ఇంపార్టెంట్ అని మనకు తెలిసిన విషయం. కనుక చర్మ సంరక్షణకి, చర్మానికి సంబంధించిన అనేక సమస్యలకి పరిష్కారాలు చూపిస్తూ బహుశా 30-40 వేల మంది పేషెంట్లని చూసి 16 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో యాక్ని, విటిలిగో, హెయిర్ లాస్, ఇంకా యాంటీ ఏజింగ్ ఇలాంటి అనేక విభాగాల్లో డర్మటాలజీ, కాస్మెటాలజీ ఈ రంగాలలో నిష్ణాతులై తన క్లినిక్ లో ప్రముఖులకి, ప్రజలకి, సామాన్యులకి అందరికీ ఈక్వల్ గా ప్యాకేజ్ సిస్టమ్ లేకుండా పర్సనల్ కేర్ తో ట్రీట్మెంట్ ఇస్తూ వచ్చారు మనందరికీ సుపరిచిత కాస్మెటిక్ అండ్ క్లినికల్ డర్మటాలజిస్ట్ అండ్ ట్రైకాలజిస్ట్ డాక్టర్ మొన్నేతా నరేంద్రుల. వారితో మాట్లాడబోతున్నాం ఆల్ అబౌట్ స్కిన్ కేర్, హెయిర్ కేర్ అండ్ వారి ప్రయాణం గురించి కూడా తెలుసుకుందాం. వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. వెల్కమ్ అండి. సో మరి మీ దృష్టిలో 100 ఏళ్ళు బ్రతకాలంటే అందరికి యంగ్ గా ఉండాలని కూడా ఉంది. మీరు అందరూ యాంటీ ఏజింగ్ ఎక్స్పర్ట్ కూడాను. సో ఏమిటి చిట్కాలు చెప్పండి. ఫుడ్ లో ఉందంటే స్కిన్ అంతా ఫుడ్ అంటారు, ఫ్రూట్స్ తినేసే అంటారు. నిజంగా ఫ్రూట్స్ తింటే అది మెడనొప్పికి మందేస్తే మోకాలు నొప్పి వచ్చినట్టు షుగర్స్, ఫ్రక్టోస్ పెరుగుతుంది, ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. సో ఏంటి అసలు సీక్రెట్ ఆఫ్ గ్రేట్ డైట్ విషయం? మన వాళ్ళు ఏంటంటే అతివృష్టి, అనావృష్టి. ఒక చెంచాడు ఫ్లాక్స్ సీడ్స్ తినండి అని అంటే ఇక రోజు ఫ్లాక్స్ సీడ్స్ తింటే బాడీ ఏమైపోతుందండి? ఓకే, అతి చేయొద్దు, అనావృష్టి రెండు వద్దండి. మితంగా చేస్తే ఓకే, రోజు 2 రకాల ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు. అన్ని ఫ్రూట్సే తినమని డైట్లో కాదు. ఫ్రూట్స్ ఉండాలి, పల్సెస్ ఉండాలి, ఓకే, నట్స్ ఉండాలి అండ్ కార్బోహైడ్రేట్స్ కూడా ఉండాలి. ప్రోటీన్స్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి. ఏం లేదు ఇక్కడ చాలా ఇదేంటంటే కడుపు నిండుగా తినొద్దండి. ఓకే, కడుపు కొంచెం గ్యాప్ ఉన్నప్పుడే ఆపేయటం. ఓకే, ఆకలి వేసినప్పుడే తినటం, 3 పూట్ల ఫుడ్ వెళ్ళడానికి ట్రై చేయటం, ప్రాపర్ వాటర్ తీసుకోవటం, 8 అవర్స్ స్లీప్ అండి. మీరు స్లీప్ని ఎంత డిస్టర్బ్ చేస్తే అది లైఫ్లో మిమ్మల్ని అంత డిస్టర్బ్ చేసేస్తుంది. స్లీప్ స్లీప్ స్లీప్, ఎందుకంటే రిపేర్ సిస్టమ్ అంతా స్లీప్లోనే అవుద్ది. మీరు ఎంత హడావిడిగా ఉండండి, ఆ పడుకున్నప్పుడు వచ్చే ప్రశాంతత, మొత్తం బ్యాగేజ్ ఆఫ్ ఆల్ యువర్ థింగ్స్ పక్కన పడేసి ఎంత బాగా పడుకుంటుంది. సో స్లీప్ ఇంప్రూవ్ చేసే విధానాల నుంచి ఆలోచించటం. ఓకే, స్క్రీన్ హాఫ్ అన్ అవర్, 1 అవర్, 2 అవర్స్, మాక్సిమం 2 అవర్స్, మాక్సిమం 2 అవర్స్ స్క్రీన్. ఏది హౌస్ వైఫ్స్ అన్న వేరే వాళ్ళు అయితే, ఇక సాఫ్ట్వేర్ అయితే 12 అవర్స్ 11 అవర్స్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ అన్నది చాలా మిస్ అవుతుందనండి. వాళ్ళందరూ ఎంత బ్యాడ్ లైఫ్ స్టైల్లో ఉంటున్నారో. అంటే మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నామనంటే ఎర్నింగ్ ఎర్నింగ్ ఎర్నింగ్. అంటే ఒకనొక టైంలో నాకైతే రోజు ప్రాక్టీస్ చేసి వెళ్తుంటే అదే నేను ఎందుకు బతుకుతున్నాను అబ్బా, సంపాదించడానికే బతుకుతుంటానా అన్న ఫీలింగ్ ఒకసారి నాకే వస్తుంది. ఓకే, అంటే ఇఫ్ ఐ డోంట్ మీట్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, అరే ఏంటి లైఫ్ అనేసి ఒకసారి క్వశ్చన్ వేసుకోవాలి. వై ఆర్ వి లివింగ్? సంపాదించడానికే బతుకుతున్నామా అన్న పాయింట్ ఆలోచిస్తే కాస్త అది పక్కన పెట్టి సంపాదన ఎంత ముఖ్యమో లివింగ్ లైఫ్ అంటే తినటం అంత ముఖ్యం, ఎంజాయ్ చేస్తూ తినటం ఇంకా ముఖ్యం, మంచిగా పడుకోవటం ఇంకా ముఖ్యం. ఈ విషయాల మీద అండి చాలా 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 జస్ట్ ఇంట్రోస్పెక్షన్, వై ఐఎమ్ లివింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. యాంటీ ఏజింగ్ స్కిన్ గురించి మీరు మాట్లాడుతుంటే ఫేవరెట్ టాపిక్. ఇప్పుడు ఫేవరెట్ టాపిక్. పొట్ట బాగుంటే స్కిన్ బాగుంటుంది, గట్ బాగుంటే స్కిన్ బాగుంటుంది. ప్రేక్షకులందరూ వినాలి. చాలా చాలా గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. అలానే మైండ్ బాగుంటే, ప్రశాంతంగా ఉంటే, అండ్ ఐఎమ్ ఇన్ టు కంప్లీట్ మెడిటేషన్, సుదర్శన్ క్రియ రెగ్యులర్ గా చేసే పర్సన్ కాబట్టి యోగా, మెడిటేషన్, ప్రాణాయామ అన్నది లైఫ్ లో ఎలా అయిపోవాలంటే బ్రషింగ్ ఎలాంటి ఇంపార్టెంట్ పాయింట్ అలా అయిపోవాలి. ఓకే, ఇవి చేయకుండా మీరు లక్షలు ఖర్చు పెట్టండి హెయిర్ ఫాల్ కి, లక్షలు ఖర్చు పెట్టండి ఫేస్ గ్లోకి, గ్లో అయితే రాదండి. మనశ్శాంతి లేకుండా మొహంలో గ్లో రావాలి, నిద్రపోకుండా పిగ్మెంటేషన్ తగ్గాలంటే ఎట్లా తగ్గిస్తారు? మేము ఏమైనా దేవుళ్ళమా? దేవుడు కూడా చేయలేడు, చెప్తున్నా ఈ విషయం. మిమ్మల్ని మీరు పట్టించుకోకుండా డాక్టర్ల మీద వేసేస్తే మాత్రం 100% పొరపాటు. ఎంత పాజిటివ్ గా, ఎంత బ్యూటిఫుల్ గా చెప్పారు డాక్టర్ మొన్నేతా. ఐ థింక్ ప్రేక్షకులందరికీ ఒక పెద్ద బూస్టప్ అనమాట. రొటీన్ లో ఏమేమి ఉన్నాయి వాళ్ళు చూసుకుంటారు అందరూ. అసలు డాక్టర్ మొన్నేతా మీతో మాట్లాడితే ఏదో ఫ్రెండ్తో ఏదో కాన్వర్జేషన్ అలాగా సరదాగా మాట్లాడుకున్నట్టుంది. బట్ చాలా సీరియస్ విషయాలు, కుండ బద్దలు కొట్టి కఠోరమైన వాస్తవాలు చెప్పారు ఇవాళ. మనం చేసే తప్పుల గురించి మిమ్మల్ని ఎప్పటికప్పుడు సంప్రదించి 100% ఎవ్రీ టైం ఏ సీజన్ కి తగ్గ టిప్స్, ఎవరు ఎలా ట్రీట్ చేయాలో కూడా మేము తప్పకుండా మా సుమన్ టీవీ వ్యూవర్స్ కి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అందించాలని ఈ ప్రక్రియ స్టార్ట్ చేసాం. మీ అమూల్యమైన సమయం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. అండ్ విల్ మీట్ యు అగైన్ డాక్టర్ మొన్నేతా. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీ వ్యూవర్స్ చూసారు కదా, చర్మ సౌందర్యం అది ఫస్ట్ మంచి మనసుతో వస్తుంది, సంతోషకరమైన మన మైండ్తో వస్తుంది. వాటితో పాటు చక్కటి డాక్టర్ని సంప్రదిస్తే వస్తుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.